నడు కిందకి. ఏంటి వాటర్ తాగుతుంది కావాలండి? హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది నా ఫ్రైడే మార్నింగ్ టు నైట్ వరకు నా రొటీన్ అంతా మీతో షేర్ చేస్తాను. సో మార్నింగ్ అయితే 5 o'clockకి నిద్ర లేచాను. ఇంకా క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చేసాను అనమాట. ఇక కిందన ఇవాళ మార్నింగ్ లేచిన వెంటనే చూసారు కదా, తలుపు తీసిన వెంటనే టామీ అయితే వచ్చేసిందనమాట. ఇక టామీని బయటికి పంపించి ఇవాళ చిన్న హెల్ప్ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ ఉన్నారు కదా, కొద్దిగా వాటర్ అంతా కూడా తను వేస్తే నేను క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చక్కగా 7 చుక్కలతో ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. సో ఇది ఇంకా ఎక్కువ నేను షో చేయట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన ముగ్గే. అందుకే ఇంకా లాస్ట్లో ఒక్కసారి అయితే చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా కొత్తగా అనిపిస్తే, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈజీగా ఉంది, ముగ్గు అనేది వచ్చేస్తుంది చూస్తున్న వెంటనే. తర్వాత ఇంకా సింపుల్గా అయితే బార్డర్స్ నేను పెట్టుకుంటున్నాను. బార్డర్ ఇవాళ ఇలా సైడ్ నుంచి పెట్టానమాట. బార్డర్ బట్టే ముగ్గు హైలైట్ అవుతుందని ఎప్పుడూ చెప్తాను కదా. సో చుక్కల ముగ్గుకి ఇప్పుడు కూడా మనం చుక్కలవే బార్డర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కలుపు ముగ్గులతో. అండ్ ఇంకా ఇక్కడ బయట ఫ్రైడే కదా, ఫ్రైడే అయితే ఇంట్లో అమ్మవారి పాదాలు ఇలాగ నాకు పద్మం, అష్టదళాల పద్మం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ ముగ్గు కంపల్సరీ వేస్తాను. అయితే వేసినప్పుడు ఎవరు తొక్కకుండా ఉన్న ప్లేస్లో వేసుకుంటే చాలా మంచిది ఈ పద్మం ముగ్గు అనేది. ఇక మాకు ఇంటి ముందు గేటు ముందున ఏంటంటే ఇలా ముగ్గు వేస్తే చక్కగా ఒక 2 రోజులైనా వాష్ చేయకపోయినా పోదనమాట, అలానే ఉంటుంది. ఆ ప్లేస్లో అయితే ఎవరు కూడా తొక్కరు. సో బాగుంటుంది, చెరక్కుంటే అలానే ఉంటుందన్నమాట రోజంతా కూడా. ఇక పైకి వచ్చి టీ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మా హస్బెండ్ ఉంటున్నారు కాబట్టి టీ టైం కొద్దిగా ఎర్లీగా అయిపోతుందన్నమాట. ఒక్కొక్క రోజు తను టీ తాగేసి వెళ్తారు, ఒక్కొక్క రోజు ఏంటంటే ఎర్లీగా వెళ్ళిపోతే నేను తర్వాత ప్రిపేర్ చేసుకుంటా. ఇక టీ కూడా అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాను నేను. ఇక పిల్లలైతే స్కూల్స్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాకైతే పూజ స్టార్ట్ చేస్తా అనమాట. ఫ్రైడే ఎప్పుడు కూడా ఇంతేనండి, కొద్దిగా ఎర్లీగా లేచేదాన్ని, అప్పుడైతే ఎర్లీగా అయ్యేది. బట్ ఇప్పుడు 5 o'clock నిద్ర లేచినప్పటికీ నాకు క్లీనింగ్స్కే కొద్దిగా టైం పడుతుందన్నమాట ఎక్కువ. సో అందుకని ఇంకా పిల్లలు వెళ్ళాక ప్రశాంతంగా చేసుకుంటాను. అందరూ అడుగుతారనమాట, అంత టైం ఏంటి తీసుకుంటావు 40 to 45 minutes అని. నాకైతే 45 minutes ఎగ్జాక్ట్లీ టైం పడుతుందండి. ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను నేను చేసే ప్రతి పని కూడా. సో మీరే చెప్పండి ఎంత టైం పడుతుంది ఏంటి అని. ఇక్కడైతే ఫస్ట్ నేను ఇంకా తలకు స్నానం చేసి వచ్చాను కదా, తలకు స్నానం చేసి వచ్చిన వెంటనే కూడా జలుబు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా నీట్గా మనమైతే తలంతా శుభ్రం చేసుకొని చక్కగా ఒక క్లిప్ అనేది పెట్టుకుంటే మనకి తల కూడా ఆరిపోతుంది, కోల్డ్ కూడా రాదు. ఇక అన్నిట్లకంట ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే నిర్మాల్యం అంతా తీసేస్తానండి. పూజ గదిలోది తీసేసి కిందనంతా కూడా నీట్గా ఒక్కసారి వైప్ చేసి క్లీన్ చేసుకుంటాను. అయితే డైలీ నేను క్లీన్ చేసుకుంటానండి, తప్పేమీ లేదు. చాలామంది వీక్ డేసే క్లీన్ చేయాలి అంటారు కదా. వీక్ డేస్ వరకు మనం క్లీన్ చేయకుండా ఉంటే డైలీ మనం ఎలా ఫ్రెష్ అవుతామో అక్కడ కూడా నీట్గా క్లీన్ చేయాలి కదండి. అయితే పటాలు మాత్రం క్లీన్ చేయను, కానీ వీక్ డేస్ చూస్ చేస్తాను. కానీ కిందన పడిన నిర్మాల్యం, మనం వాడే అక్షింతలు, మనం ప్రతిదీ పెట్టే ప్రతిదీ కూడా కిందన పడుతూనే ఉంటుంది ఎంతో కొంత. ఆయిల్ మార్క్స్ అని, సో ఎంత మనం ప్లేట్ పెట్టినా సరే
ఆ ప్లేట్ కింద ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. డైలీ వైప్ చేసుకుంటాను దేవుడి దగ్గర. చేసుకొని ఆ తర్వాత మన ఇంట్లో శివలింగం ఉంది కదండి, స్ఫటికలింగం ఉంది చిన్నది. నా దగ్గర ఒక 4 to 5 years బ్యాక్ నుంచే ఉంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి కేదార్నాథ్ వెళ్ళి వచ్చిన కాడి నుంచి అయితే డైలీ శివాభిషేకం అయితే చేసుకుంటా అనమాట ఇంట్లో. వాటర్ కానీ, లేదంటే పసుపు నీళ్ళు కానీ, లేదంటే పువ్వులతో కానీ, మన ఇష్టం అండి. సో పాలతో కానీ ఇలా అయితే చేస్తూ ఉంటాను. నేను ఇంకా ప్రతిరోజు ఏమనుకున్నానంటే గంగతో అభిషేకం చేసుకుందాము అని అనుకున్నాను అనమాట. సో మనకైతే ఇలా అయితే ఈజీగా వీలు కూడా ఉంటుంది, చాలా ఇష్టం కూడా స్వామికి కదా. సో డైలీ నేను ఇంకా శివుడికి అయితే అభిషేకం చేసుకుంటాను. ఆ అభిషేకం చేసిన నీళ్ళు నా పైన, ఇంటి పైన జల్లి ఒక మొక్కలో అయితే వేసేస్తాను అనమాట. మన ఇంట్లో ఇన్ని మొక్కలు ఉన్నాయి కదండి, ఏదో ఒక మొక్కలో అయితే వేస్తాను. అయితే చిన్న ప్లేట్లో పెట్టుకున్నానండి, ఎక్కువ వాటర్ కూడా పట్టదు. ఎంత మట్టుకు పడుతుందో అంత వాటర్కే యూజ్ చేసుకొని నీట్గా అయితే పెట్టేసుకుంటా. ఆ తర్వాత స్వామికి బొట్టు పెట్టి, పువ్వులు పెట్టి అలంకరించుకొని అయితే నేను ఇంకా బయటకు వస్తాను అనమాట. ఇక శుక్రవారం కదా ఇవాళ. ఒకవేళ లక్షవారం చేస్తే శుక్రవారం చేయనండి తులసిమాతకి అలంకరణ, లేదు అనుకుంటే మంగళవారం చేస్తా అనమాట. నిన్న నాకు థర్స్డే నేను చేయలేదు, అందుకే ఇవాళ ఇంకా ఫ్రైడే తులసిమాతకి అయితే అలంకరించుకుంటున్నాను. ఇక బయట పెడతాం కదండి, డస్ట్ ఎక్కువ వస్తుంది మనకి. సో మనం ఇంకా పైన డస్ట్ పోవడానికి, ఆ తర్వాత అట్ ది సేమ్ టైం మనం అమ్మవారికి పూజ చేసుకోవడానికి కూడా శుభ్రపడుతుంది. కాబట్టి మొత్తం నీళ్ళంతా కూడా శుభ్రంగా చిటికరించి మొక్కల పైన, తులసిమాత పైన అంతా చేసి క్లీన్ చేసుకుంటా అనమాట. ఇక తులసి కోట ఇవన్నీ కూడా నీట్గా వైప్ చేసుకుంటాను. కింద పెట్టిన మన స్టూల్స్ అవి ఉన్నాయి కదా, ఆ ఏరియా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఎక్కడెక్కడ నేను పెట్టానో అవన్నీ కూడా క్లీన్ చేసుకొని, ఇంకా కింద పడిన వాటర్ ఉంటుంది కదా, మార్నింగ్ కూడా నేను ఒకసారి మాప్ చేశానండి. కానీ ఇలా వాటర్ పడింది కదా, మళ్ళీ కూడా ఒకసారి మాప్ చేసి, ఇక్కడైతే ఇవాళ జాజు తెప్పించానని చెప్పాను కదండి, లాస్ట్ టైం మీకు షేర్ చేశాను. జాజుతో అయితే ముగ్గు పెట్టుకుంటున్నా అనమాట. అయితే పెద్ద ముగ్గు పెట్టుకోవడానికి అయితే వాకిలి ముందు మనకు తొక్కేస్తాం కదండి కారిడార్లో వచ్చినప్పుడు, అందుకే నేను ఇంకా అక్కడ పెట్టట్లేదు. ఇలా తులసిమాత దగ్గర పెడితే ఎవరు తొక్కరనమాట. సో ఇంకా తులసిమాత దగ్గర అయితే పెడతా అనమాట. శుక్రవారం, మంగళవారం పెడుతున్నాను. థర్స్డే పెడితే ఒకవేళ రబ్ చేసేస్తాను. కంపల్సరీ ఈ 3 days అయితే మాత్రం పెడతా అనమాట. ఇంక ఇక్కడ ఇవాళ జాజుతో పెడుతున్నాను. ఇంతవరకు మీకు నేను చూపించాను, బట్ ఎలా పెడుతున్నాను అనేది చూపించలేదు కదా. సో నేను కూడా ప్రాక్టీస్ చేస్తే వచ్చేసిందండి, ఈజీగానే వచ్చింది. ఈ జాజు తెప్పించినప్పుడు అనుకున్నా అనమాట, పెట్టలేమేమో అలవాటు లేకపోతే అని. బట్ నేను పెట్టిన ఫస్ట్ టైంకే ఈజీగా అయితే మూవ్ అయిపోయింది అనమాట. ఎవరైతే డ్రాయింగ్స్ ఎక్కువ చేస్తారో, వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళకి ఈజీగానే వచ్చేస్తుందండి. అంటే హ్యాండ్ తిప్పే బట్టి ఉంటుంది కదా, నేను అది చెప్తున్నా అనమాట. సో బాగానే వచ్చేసింది, ప్రాబ్లం ఏమీ రాలేదు నాకు. ఇక మీరే చెప్పండి, ముగ్గు బాగా పెడుతున్నానా లేదా అని. ఐ మీన్ ఈ జాజు ముగ్గు అనేది వాటర్లో కలిపి పెడతాం కదా, కొద్దిగా ఎలాగైనా సరే ఎక్స్పర్ట్సే స్టార్టింగే. సో స్టార్టింగ్ అయినా బాగానే వచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా చెప్పండి ఎలా వేసాను. ఇక్కడ శంఖ చక్ర పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను. ఎక్కువ మనం ఇలాంటి ముగ్గులు దేవుడిపేట ముందు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇంకా ముగ్గు పెట్టేసి, శుక్రవారం కదా, ఇంకా తులసికోటకి కూడా చక్కగా మనం పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాం కదా, ఇక పసుపు కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను ఇవాళ. ఇక తర్వాత ముగ్గు ఎక్కడ పెడతానో అక్కడైతే ఎప్పుడు కూడా పసుపు రాస్తానండి. ఇది బ్లాక్ మార్బుల్ కదా, అందుకే ఇంకా పసుపు రాసి చక్కగా నా దగ్గర అయితే ఒక 4-5 స్టెన్సిల్స్ అయితే కొనుక్కున్నాను అనమాట నేను. అవి మార్చి అయితే వేస్తూ ఉంటాను. చాలా కళగా అనిపిస్తుందండి నిజంగా. ఇవాళ ఏంటంటే ఎప్పుడు వైటే కదా, ఈవేళ ఎల్లో కలర్తో వేద్దాము అనిపించింది. ఎల్లో కలర్తో అయితే స్టెన్సిల్ వేసాను అనమాట. ఇంకా స్టెన్సిల్ వేసేసి ఇక అన్నీ కూడా కావాల్సిన దీపారాధనకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. బయట వినాయకుడి దగ్గర, తులసిమాత దగ్గర సంబంధించినవన్నీ కూడా పెట్టుకొని ఒక ప్లేట్లో ఇకైతే ఇంకా పూజకు వచ్చేస్తాను అనమాట. ఇంకా అక్కడ నేనైతే సిద్ధం చేసుకొని వచ్చి ఇక్కడ దీపారాధనకి వచ్చాను వినాయకుడి దగ్గరికి. చూసారు కదా ఎంత టైం పట్టిందో నాకు. ఇక్కడ అయితే దీపారాధన చేసుకునే ముందు మొత్తం నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఇంకా పువ్వులతో అలంకరించుకుంటున్నాను నీట్గా. మన ఇంట్లో పువ్వులేనండి ఇవన్నీ, చామంతులు కూడా మన ఇంట్లోవే ఈరోజు. ఇక్కడ ఇక స్వామికి బొట్టు పెట్టి అయితే చక్కగా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఇక ఈ కుంకుమబర్ని అడిగారు కదండి ఎవరో నన్ను. ఈ కుంకుమబర్ని అయితే నేను మన శివపార్వతులు పెళ్ళైన ప్లేస్లో త్రియుగి నారాయణ అంటారనమాట, త్రియుగి నారాయణలో తీసుకున్నానండి.
అక్కడ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట వెళ్ళి. ఇక నాకు అక్కడికి వెళ్ళాకైతే ఈ కుంకుమబరిని కనిపించింది. ఎలాగైనా తీసుకోవాలి, స్వామి అమ్మవారి పెళ్ళైన ప్లేస్లో చూడడమే మహాపుణ్యం అనిపించింది అనమాట. ఎవరైనా కానీ కేదార్నాథ్ వెళ్తే త్రియుగి నారాయణ టెంపుల్కి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా మనకి మనసుకి చాలా ఆనందకరమైన అదొక ప్రదేశం అన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనకి దాంట్లో అగ్ని దుని అనేది అమ్మవారిది అయ్యవారిది పెళ్ళైన ప్లేస్లో అలా వెలుగుతూనే ఉందన్నమాట. సో అలాంటి పుణ్యక్షేత్రాల నుంచి ఒక్కొక్క వస్తువు తెచ్చి పెట్టుకుంటే మనసుకు కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అలాంటి మెమొరీస్ కూడా. సో నా దగ్గర అలాంటి మెమొరీయే ఈ కుంకుమబర్ణ. ఇంక ఇక్కడ స్వామివారి పూజ కూడా అయిపోయింది నీట్గా. అయిపోయాక ఇంకా అక్కడ పూజ అయిపోయాక వెంటనే తులసిమాత దగ్గర కూడా చేసుకుంటా అనమాట. మా బాల్కనీలో మొక్కలు చూపించమంటున్నారు కదండి, బాల్కనీ మొక్కలకి వీడియో వేరేగా చేయమన్నారు. అయితే నేను షార్ట్ వీడియో చేసి పెడతానండి. బాల్కనీలోని ఎక్కువ మొక్కలు అయితే మా ఇంట్లో లేవండి. ఈ తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి మాత్రమే ఇలాగ మొక్కలు అనేవి అరేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మాది సౌత్ ఈస్ట్ ఫేసింగ్ కదండి, ఇటువైపు ఇలా ఉంటుంది. ఇంకా నార్త్ ఫేస్లో కూడా ఉంటాయన్నమాట మొక్కలు. అవి కూడా మీకు షేర్ చేస్తాను, ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను చూడండి. లేదు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఒకరోజు నేను లాక్ చేసి పెడతాను. ఇక తర్వాత అయితే లోపలికి వచ్చేసాను. లోపల కూడా దీపారాధన చక్కగా అయిపోయిందండి ఇవాళ. ఇంకా దీపారాధన అంతా కంప్లీట్ అయ్యి అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకునేసరికి నాకైతే 45 మినిట్స్ కంపల్సరీ అండి పడుతుందనమాట. సో మీరే చెప్పండి ఎంత టైంలో నేను పూజ చేయొచ్చు అనేది. ఇక తర్వాత నేను కూడా ఇంకా వేళ బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయనండి. ఫ్రైడేస్ మాత్రం నేను పూజ చేసుకొని ఇవన్నీ చదువుకునేసరికి నాకు 10 అయిపోయిందనమాట. ఇక ఆ రోజు ఏదైనా జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటే తినేసి ఇంకా తర్వాత పిల్లలకైతే మార్నింగ్ లంచ్ బాక్స్ సింపుల్గా పులిహోర చేసి పంపించేసానండి. ఇక తర్వాత మాకు లంచ్కి మష్రూమ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇక మా హస్బెండ్ వచ్చేస్తారు కదా, ఇంకా కొద్దిగా రైస్ అయితే ఉంచేస్తాను మార్నింగ్ వేరేగానే. ఇక లంచ్ ప్రిపరేషన్స్ అంటూ ఏమీ లేవు. ఇవాళ ఇంకా మష్రూమ్ ఒకటి గ్రేవీ ప్రిపేర్ చేసేసి ఇద్దరికే కదా, ఇంక ఇవాళ రసం సాంబార్ కూడా ఏం పెట్టుకోవట్లేదు. ఇంకా నైట్ ఏంటంటే బయటికి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇక టిఫిన్ సెక్షనే ఉంటుంది. ఒకవేళ పిల్లలు బయటికి వెళ్ళి తీసుకొని వెళ్తే ఏమైనా తిన్నారనుకోండి బయటన లైట్ మీల్ తీసుకుంటారు కాబట్టి వచ్చాక ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నా. ఏదైనా టిఫిన్ సెక్షన్ చేసేద్దామని ఈజీగా. సో ఇంకా తర్వాత చూసారు కదా, కిచెన్ కూడా వెంటనే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మష్రూమ్ కర్రీ చాలా సింపుల్గా అయితే నేను రెడీ చేస్తాను. ఆ రోజు మనం మష్రూమ్ కర్రీ చాలా విధాలుగా చేసుకోవచ్చు. అయితే నేను 2 ఆనియన్స్ అండ్ ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా తర్వాత గరం మసాలా, కొరియండర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసి జీరా వేసేసి కొద్దిగా ఫైన్ పేస్ట్లా చేసేసి ఫస్ట్ అయితే చిల్లీస్ వేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా రోస్ట్ ఫ్రై చేసి ఆ తర్వాత మనం ఈ వాష్ చేసి పెట్టుకున్న నీట్గా మష్రూమ్స్ కూడా దాంట్లో యాడ్ చేసేసాను అనమాట. సో చాలా బాగుంటుంది కర్రీ. ఇలాగా రోటీతో కానీ మనకి రైస్తో తిన్నా సరే చాలా బాగుంటుంది అనమాట. సో అలా ఇంకా ప్రిపేర్ చేసేసి లంచ్ కూడా తినేసి మేము అన్నీ డిష్ అవుట్ చేసేసి తర్వాత అయితే నిద్రపోయాను కాసేపు. ఇక ఈవినింగ్ అయ్యింది 4. ఇక టీ పెట్టి అయితే మా హస్బెండ్కి ఇచ్చా అనమాట. ఇక టీ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా పిల్లలు అయితే వచ్చాక 6:30 తర్వాత అయితే మేము బయటికి వెళ్ళామన్నమాట ఆ రోజు. ఇక ఇంటికి వచ్చేసాక అయితే అవేళ టిఫిన్ సెక్షనే టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టేశాక ఇంకా మొత్తం ఇంట్లో అన్నీ కూడా ఏవైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం పిల్లలు ఎక్కడైనా వాటర్ తాగి పెట్టేసిన గ్లాసెస్ కానీ ఏదైనా టీ గ్లాసెస్ కానీ ఉన్నా అన్నీ పికప్ చేసేసి ఇంట్లో ఏవైనా మనకి డిషెస్ ఉన్నాయంటే అవి డిష్ అవుట్ చేసేసి అవన్నీ కూడా వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత కిచెన్ కూడా నీట్గా ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక కిచెన్ క్లీన్ చేసుకున్నాక నీట్గా కింద ఫ్లోర్ అంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇక ఎట్ లాస్ట్ అయితే పాలు తాగి నిద్రపోవడమే. నా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అంతా కూడా ఇవాళ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.